2 చెంచాలు ఉప్పు, పెరుగు, పాలు పోస్తున్నాను రుచి కోసం. పాలు వేస్తే టేస్ట్ వస్తుంది కలవ బాస్మతి బియ్యానికి. అందుకోసమని కొద్దిగా పాలు, పెరుగు, కొబ్బరి మసాలా వేయాలి. 1 చెంచా గరం మసాలా, ఇంట్లో పట్టించింది గరం మసాలా. పాలు పోసి చూసారా మాడ అంటుకోలేదు. పాలు, పెరుగు, కొబ్బరి అన్నీ వేస్తే బాస్మతి బియ్యానికి పలవాలోకి బాగుంటుంది. ఇందులో 1 జాయింట్ వేసుకున్నానండి. ఆ పిల్లలు తిననన్నారు బిర్యానీ, వాళ్ళ పలవా నాకు కొద్దిగా బిర్యానీ టేస్ట్ వస్తుందని వేస్తాను. 1 జాయింట్ పీస్. కొద్దిగా నీళ్లు పోయాలి చాలు, ఎక్కువ శాతం కాకుండా కొద్దిగా మాడిపోకుండా. అంటే బాస్మతి బియ్యానికి మడుగు అంటకూడదు కదా, అడుగు, అందుకోసం. ఇది కొద్దిగా ఉడిగే వరకు మూత పెట్టాలి. 1 గంట నానేసిన బాస్మతి బియ్యం నెయ్యి. ఓకే, బాగా బాస్మతి బియ్యం పోస్తుంది. బాస్మతి బియ్యాన్ని వేసానండి. ఇందులో కొద్దిగా ఎక్కువ శాతం కాదు, కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లో వేసేస్తాం. 10 నిమిషాలు అయిందండి, ఎక్కువ శాతం ఉడకకూడదు. అయిపోయింది. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత అందులో వేసేసుకుంటున్నాం. ఎక్కువ కాదండి, కొద్దిగా ఉడకాలి, అప్పుడే అన్నం పొలుగ్గా బాగా వస్తుంది. గార్నిష్ కండి ఇది, తర్వాత కొద్దిగా కలుపుదాం మగ్గు పెట్టి. ఇప్పుడు మసాలా అంటారు కండి, కింద పైన చక్కగా నిదానంగా ఇలా చేసుకుంటే నిదానంగా బియ్యం ఇరవు బాగుంటుంది. ఇప్పుడు కొంతసేపు మళ్ళీ మూత పెట్టేద్దాం. కాస్తంతా ఇందులో మిఠాయి రంగు వేయాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అంతా నెయ్యండి పైన బాగా మగ్గు పెట్టేద్దాము. లవన్ మాకు అండి ఇది మొత్తం కలిపి పెట్టేశాను. ఒక గంట ముందు నానేసానండి మొత్తం చికెన్ ఫ్రై, చెక్క మసాలాలు అన్నీ వేసేసి.
చక్కగా మెత్తగా 1 గంట నానేసుకుంటే మెత్తగా బాగుంటుంది మొక్క. ఒక మసాలాలన్నీ అనుకుంటాయి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి. అప్పుడు ఇంకా కొద్ది చక్కగా మగ్గుతాయి. జీడిపప్పులు అవన్నీ వేసాం కాబట్టి. ఎంతసేపు మోసేద్దాం. అన్నం అంతా అయిపోయింది, మగ్గిపోయింది అన్నం. ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా నూనెంతా పైకి వచ్చేసింది చూసారా. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి చూడండి ఇంకోసారి. మెత్తగా అయిపోయింది మొక్క. అంతే, అయిపోయింది కూర. పొయ్యి మీద కట్ట వేసానండి. ఈసారి చూపిస్తాను. కంగారులో కొద్దిగా మొత్తం వేసేసాను, కలిపేసాను. ఈసారి ఎలా చేయాలో ఈసారి చూపిస్తాను వీడియోలో. లేట్ అయిపోతుందని గబగబా చేశాను. ఇవాళ వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పలావ్ ఇష్టమా, బిర్యానీ ఇష్టమండి? నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ కట్ట అయిపోతుంది. ఈసారి వీడియోలో కట్ట పెడతానండి. మొత్తం చేశాను, ఇది ఒక్కటే మిస్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీకేం కావాలో కామెంట్స్లో పెడితే నేను మళ్ళీ వండి మీకు పెడతానండి మీకోసం.